Hi Dharni, హాయ్ సార్. happy to see here, ma. థ్యాంక్ యూ సార్. Yeah, because a HR certification complete చేశారు, దాంతో పాటు ఒక జాబ్ కూడా క్రాక్ చేశారు. So a great role you are entering into. Okay, a good company starting. ఎలా అనిపించింది ఈ ఎస్వి జర్నీ అని, మీ లెర్నింగ్స్ ఇక్కడ మొత్తం మీకు ఏ డిఫరెన్స్ మీరు మీలో ఐడెంటిఫై చేయగలిగారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా మాట్లాడుకుంటే? బిఫోర్ అయితే నాకు హెచ్ఆర్ మీద క్లారిటీ లేకుండే, అంటే ఎంబీఏ చేశా Yeah. బట్ అంత క్లారిటీ లేకుండే. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాట్ ఈస్ హెచ్ఆర్, అసలు హెచ్ఆర్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఏ రోల్కి వెళ్తే మనకు బెటర్ ఉంటుంది, అసలు ఏ రోల్ నుంచి ఏ రోల్కి షిఫ్ట్ అవ్వాలి, ఎంత దేనికి ఎంత ఉంటుంది, ఆ నాలెడ్జ్ నేర్చుకున్నా. మళ్ళీ లైక్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, జర్నలిస్ట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, చాలా నేర్చుకున్నా. పేరోల్, ఈవెన్ పేరోల్ ఆల్సో. ఓకే ఓకే. సో అంటే మీరు నేర్చుకున్నది, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు కదా మా, Yes, sir. అది ఎంతవరకు యూస్ అవుతుంది మీకు అసలుకి? చాలా యూజ్ అయింది సార్. ఇక్కడ నేర్చుకున్నది అక్కడ ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం వల్లనే నేను క్రాక్ చేశాను. ఓకే ఓకే, ఫైన్. సో ఈ టోటల్ కోర్స్ లో చూసుకుంటే ఐ మీన్ డెఫినెట్లీ ఏదో ఒక దగ్గర మీకు ఒక ఛాలెంజెస్ వస్తూ ఉంటుంటాయి. Yes. ఎస్ ఆర్ నో? మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించినాయి అట్లా మీకు ఈ కోర్స్ లో? స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, అంటే ఐ మీన్ అంత ఇంత క్లారిటీ లేకుండా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. తర్వాత ఓకే జరుగుతూనే ఉంది. ఓకే, ఇట్స్ ఫీల్ బెటర్. ఎలా ఉన్నాయి సెషన్స్? అర్థం ఎలా ఉన్నాయా మొత్తం? ఈవెన్ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో చెప్పడం, దట్స్ గ్రేట్ సార్. ఓకే, సో మళ్ళీ మీకు రిపిటేషన్స్, ఎవరైనా మిస్ అయిన క్లాస్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పడం. ఓకే ఓకే, సో దట్స్ ఫైన్. ఎంత రేటింగ్ చేస్తారు దీనికి అవుట్ ఆఫ్ 10 అయితే మీరు? 10 10. 10 ఎస్ సార్. 10 కి 10 ఇవ్వాల్సిన రీజన్ ఏంటి మీరు అంత స్ట్రాంగ్ గా? ఐ క్రాక్ ది జాబ్. ఓకే, యూ క్రాక్ ది జాబ్, సో యూ గివ్ ఇట్. నైస్ మా. ఎక్కడ మీరు ప్రాపర్? ప్రాపర్ ములుగు సార్, పస్రా. ఓకే, ములుగు పస్రా. ఎస్ సార్. అసలు ఎస్వి గురించి ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసాం, అంటే ఎంబీఏ చదువుకునేటప్పుడు చూసాం, ఓకే లైట్ తీసుకున్నాం. ఎంబీఏ అయిపోయినాక చూద్దామని. ఓకే తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ చెప్పారు, జాయిన్ అవ్వు, బెస్ట్ ఉంటది, కెరీర్ బాగుంటది అని చెప్తే సరే అని చెప్పేసి అందరి రిఫరెన్స్ తీసుకొని, సజెషన్స్ తీసుకొని ఓకే సరే ఒకసారి వెళ్దాం అని చెప్పి డెమో క్లాస్ అటెండ్ అయ్యా. తర్వాత మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల జాయిన్ అయిపోయాను. ఓకే ఓకే ఓకే. మీ ట్రస్ట్ అది. నేను ఎంత కాన్ఫిడెన్స్ మీ ట్రస్ట్ చేస్తానే కదా, Trust. ట్రస్టెడ్. మీరు ట్రస్ట్ చేశారు కాబట్టి మీకు ఏం డెలివర్ చేయాలో ఈవెన్ డెలివర్డ్ దాట్ ఈవెన్. బట్ మీరు ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసినారో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మా. ఎలా మోర్ ఎస్ సార్. ఇంకా మీకు ఏది బెస్ట్ అనిపించింది ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ మీకు? మాక్ ఇంటర్వ్యూస్ సార్. మాక్ ఇంటర్వ్యూ Yes, sir. అంటే ఎలా మీకు ఆ డిఫరెన్స్ మీరు ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా భయపడ్డా. ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ప్రాపర్ గా చెప్పలేకపోయింది. తర్వాత ఒక 6-7 మార్క్స్ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది నాకు. ఓకే, ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా నాకు అర్థమైంది ఎక్కడ నాది పోయింది, ఎక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి సార్. నైస్, ఇంట్రెస్టింగ్ షూర్. అదే అన్న తెలుసు. అదే ఇప్పుడు మీకు మీరు వెళ్ళే ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ లో బాగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా సార్ మనకి, ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ రిజెక్షన్ చేసేస్తారు. ఇక్కడైతే మాకు ఇంటర్వ్యూ, ఇక్కడ మీరు వెళ్ళింది, ఇక్కడ మీరు చూసుకోండి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఇవ్వాలి అని చెప్పేసి కండక్ట్ చేయడం ఇంటర్వ్యూస్. ట్రూ, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ షేర్ దిస్ మాక్ ఇంటర్వ్యూస్ లో చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే చెకింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మా. ఎప్పుడైనా ఒక దగ్గరికి వెళ్ళి మనం దాన్ని టేకప్ చేసే ముందు చెకింగ్ అవర్ సెల్ఫ్, వాట్ వీఆర్, అప్ టు వాట్ లెవెల్ వీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ దాట్. బట్ ఇంకొకటి మా, చాలా మంది ఇప్పుడు ఎంబీఏ హెచ్ఆర్, ఇప్పుడు మీరు ఎంబీఏ హెచ్ఆర్ చేసి వచ్చారు, చాలా మంది అంటే హెచ్ఆర్ చేశాక కూడా, ఎంబీఏ హెచ్ఆర్ చేశాక కానీ బీబీఏ హెచ్ఆర్ చేసినా కానీ భయపడుతుంటారు. అరే నాకు కమ్యూనికేషన్స్ లేవు, ఆర్ ఒక హెచ్ఆర్ లాగా నేను మాట్లాడలేనేమో అని లైక్ ఒక ఫియర్ ఉంటుంది. ఐ మీన్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో. అసలు ఇది ఎంతవరకు కమ్యూనికేషన్స్ అన్ని ఇంపార్టెంట్ అంటారు మీరు? కమ్యూనికేషన్ అంటే మొత్తం కమ్యూనికేషన్ అవసరం, మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది సార్. మేనేజబుల్ కమ్యూనికేషన్ ఇస్ ఓకే. ఎందుకంటారు అట్లా? ఇన్ కంపెనీస్ ఆల్సో లైక్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఒక ఫ్రెషర్ లెవెల్ కి ఎంత కమ్యూనికేషన్ ఉండాలో అంత మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే మేనేజర్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా చెప్తారు కదా, అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి, దాని డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి.
డెఫినెట్లీ ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ కవర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా మార్కెట్ లోకి వెళ్ళి నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అనే థింగ్ లేకుండా అన్ని ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా, ఆల్ ది బెస్ట్. ఏ కాలేజ్ లో చదువుకున్నారు మీరు? శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, ఓకే. ఎక్కడ కరీంనగర్ లో చదువుకున్నారా? ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్. లైక్ ఇది ఓన్లీ ఎంబీఏ హెచ్ఆర్స్ అండ్ బీబీ హెచ్ఆర్స్ కి సూటబుల్ అవుతుందా, లేకపోతే ఏ డొమైన్ అయినా ఏ డొమైన్ అయినా పర్లేదు సార్, ఏ డొమైన్ అయినా. మరి ఆల్రెడీ అంటే మీరు చూసిన మీ ట్రావెలింగ్ లో ఈ కపుల్ ఆఫ్ మంత్స్ లో మరి వేరే డొమైన్ వాళ్ళు కూడా ప్లేస్ అయ్యారా ఇక్కడ నుంచి? బీటెక్, ఈవెన్ ఫినాన్స్ నుంచి హెచ్ఆర్ కి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా. అంటే ఇట్స్ ఎ డూయబుల్ థింగ్, ఎవరికైనా టేకప్ చేయొచ్చు. అంటే ఎందుకంటున్నానంటే లైక్ పీపుల్ డోంట్ ట్రస్ట్ వెన్ దే డోంట్ సీ. అది డెఫినెట్లీ ఐ వుడ్ అగ్రీ విత్ దట్. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఇంకేమైనా చెప్పాలనుకుంటే అప్కమింగ్ స్టూడెంట్స్ కి, ఐ మీన్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి కావచ్చు, ఈ ట్రైనింగ్ హెచ్ఆర్ ట్రైనింగ్ కోర్స్ గురించి కావచ్చు, వాట్ యు వాంట్ టు స్పీక్? ట్రస్ట్ తో ఎంటర్ అవ్వండి, జాబ్ తో ఎగ్జిట్ అవ్వండి. Simple statement. Thanks for that. Wish you all the best. Thank you so much. Yeah. Thank you for support and guidance. Sure, definitely. All the time. Okay. Thank you.